ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే ఖచ్చితంగా అవి సరవుతాయి అంటారు, అది నిజమేనా గురువుగారు? అమ్మ, ఆంజనేయ స్వామి నవవిధ వ్యాకరణ పండితుడు, సరస్వతి పుత్రుడు. అంటే సరస్వతి జ్ఞానం అంటే వేదాంగాలు ఉపనిషత్తులు అన్నీ అభ్యసించిన వాడు. సంగీత బ్రహ్మ, వాస్తు బ్రహ్మ, జ్యోతిష్య బ్రహ్మ, విద్యా ప్రవీణుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకి రాని విద్య అంటూ లేదమ్మా. కాబట్టి ఆయన ఉపాసిస్తే ఏమవుతుందంటే మనకి కాస్త ఈ కలిపురుషుడు ప్రభావం నుంచి బయటపడతాము. రెండవది శని అంగారక ప్రభావం నుంచి కూడా బయటపడతాము. ఎప్పుడైతే ఆయన కూడా వాగ్మయ బ్రహ్మ అంటే ఈ కలియుగాని బ్రహ్మ కాబట్టి ఆయన పూజించడం వల్ల మనలోని యొక్క మనసు నిబ్రమవ్వడం కాకుండా మనలో మనోధైర్యాన్ని కలిగిస్తాడమ్మా. అలాగే కలిపురుషుడు వల్ల కలిగే బాధలను కూడా మనం ఎదుర్కొనే శక్తిని కూడా ఆయన ఇస్తాడు. సరే అమ్మా, మరి ఇందాక నేను చెప్తున్న సోమవారం నాడు లక్షణాలు చెప్తున్నానమ్మా. సోమవారం పుట్టిన వాళ్ళకి ఏంటంటే మేధస్సు బాగుంటుంది, అంటే ఆలోచించే వాళ్ళు. సరే హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సికింద్రాబాద్ అండి. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 13వ తారీఖు 2వ నెల 2013. 13/2/2013. ఓకే, టైం చెప్పండి. సాయి సిద్ధార్థ అండి పేరు. ఓకే, టైం చెప్పండి. అదే చదువులో కొంచెం డల్ గా ఉంటున్నాడు. చాలా పుట్టిన టైం చెప్పండి. చాలా స్లోగా ఉంటాడు. ఏంటో తెలుసుకుందామని గురువు గారికి ఫోన్ చేశానండి. తప్పకుండానమ్మా, మీరు పుట్టిన టైం చెప్పండి. బాబు పుట్టిన టైం మార్నింగ్ 10:30 నుంచి 11 లోపల. మార్నింగ్ 10:30 నుంచి 11 మధ్యలో. ఓకే, ఏ ఊర్లో పుట్టాడు బాబు? ఇక్కడ అండి, చిలకలు కూడా దూడ్బావి, సికింద్రాబాద్. ఓకే ఓకే. సో బాబు నిర్లక్ష్యంగా ఉంటున్నాడు చదువు విషయంలో. చాలా డల్ గా ఉంటాడు. ఎందులోనూ హుషారు ఉండడు. ఏంటో తెలుసుకుందాము. మరి పేర్లో ఏమన్నా తేడానా, బాబుకి ఏం దోషం అయితే లేదని అన్నారు చూపిస్తే. సో గురువు గారు అందరికి సజెషన్ చెప్తున్నారు, మాకేమన్నా ఇస్తారా అని ఆశతో కాల్ చేసి ఉండే. తప్పకుండా మాట్లాడండి. భవిష్యత్తు ఎలా ఉంటుందో కొంచెం చెప్పమని. అమ్మా, మీ అబ్బాయి ఉత్తరాభాద్ర 2వ పాదం మీనరాశిలో పుట్టాడమ్మా. లగ్నం వచ్చి మేష లగ్నము. మరి లగ్నాధిపతి అంటే ఇది క్షత్రియ వర్ణానికి చెందింది కాబట్టి ఆవేశం ఎక్కువ ఉంటుందమ్మా. రెండోది ఈ లగ్నంలో పుట్టాడు కాబట్టి కొంచెం మన ఎప్పటికప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు మీ కొడుకు. అయితే మీ అబ్బాయికి ఏంటంటే అమ్మా, కర్మకారకుడు అంటే దశమాధిపతి శనీశ్వరుడు బాధకాధిపతి అయ్యాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే నెలకొక శనివారం మానకుండా ఆంజనేయ స్వామికి వడమాల వేయించండి మీ బాబు పేరు మీద. ఏం తల్లి? అలాగే ఇతని మైండ్ సెట్ మారడానికి, చదువు పరంగా బాగడానికి ఏం చేయాలంటే ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళండి. లేదా గురువారం ఇతని పేరు మీద మీకు నచ్చి మీ కులదైవాన్ని కానీ మీ ఇష్టదేవుడికి కానీ అర్చన చేయించండి అమ్మా. ఏమ్మా? అదేనమ్మా, మీ కులదైవం ఎవరైనా కానీ ఆ గురువారం అర్చన చేయించండి ఇతని పేరు మీద. తర్వాత ఇప్పుడు ఏళ్ళ నర్సు నడుస్తుందమ్మా, ప్రారంభ దశలో ఉన్నాడు. దీని ప్రభావం వల్ల ఇతని ప్రవర్తన వల్ల కొంతమంది బాగా నొచ్చుకుంటూ ఉంటారు. మామూలుగా ఇతను చాలా నెమ్మది స్పీడ్ ఉండడు. అయితే మీ బాబుని ఏం చేస్తారంటే ఆంధ్ర ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గర మందపల్లి నక్షత్రం ఉందమ్మా. ఆ గుడికి మీ బాబుని ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఎమర్జెన్సీగా. ఆ గుడిలో ఆ శివుడికి శనీశ్వరుడు చేసినట్టుగా తైలాభిషేకం చేస్తారు. ఈ అభిషేకం చేయడం వల్ల మీ అబ్బాయి జీవితం చాలా మంచి ట్రాక్ లో పడుతుంది. లైఫ్ టైం శని పరంగా సంక్రమించే దోషాలను కూడా ఎక్కువగా కనిపించవు. మాక్సిమం మీ అబ్బాయిలో చాలా ఖచ్చితమైన మార్పులు కనబడతాయి. చదువు పరంగా కానీ అన్ని రకాలుగా ఇతను అభివృద్ధిని చూస్తాడమ్మా. ఉంటాను. రైట్ అమ్మా.